రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన దారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. అరణ్యాలు దాటుకొని ఈ ప్రయాణం సాగింది. చివరికి కబంధుడు చెప్పిన పంపా సరోవరానికి చేరుకున్నారు. మతంగముని ఆశ్రమానికి పక్కనే ఒక చిన్న కుటీరముంది. ఆ కుటీరం శబరి అనే రామభక్తురాలి కుటీరం. శబరి అడవిలోనే జన్మించిన ఒక గిరిజన స్త్రీ. కాని ఆమె భక్తి అద్భుతం. మతంగ ఆశ్రమంలోనే మునులకు ఆమె సేవలు చేసుకుంటుంది. భక్తి అనే తపస్సుతోనే ఆ మునులకు కూడా దక్కని విష్ణు దర్శనం శబరికి దక్కింది. అంత గొప్ప భక్తురాలు శబరి. మతంగ మహర్షి ఆశ్రమం పక్కనే ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే చివరి రోజుల్లో తపస్సు చేసుకుంది. తన జీవితాంతం భక్తి మార్గంలో నడిచిన గొప్ప మహిళ శబరి. భక్తి మార్గాల్లో తపస్సు, ధ్యానం, పూజలు మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. వాటిలో భగవంతుడు కొలువై ఉన్న ఆలయాలను శుభ్రం చేయడం, ఆశ్రమాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇవి చాలా గొప్ప భక్తి మార్గాలుగా చెప్తారు. దేవాలయాన్ని శుభ్రం చేయడం అంటే ఆ భగవంతుడి ఇంటిని శుభ్రం చేయడమే కదా. శబరికి వేదాలు రావు, మంత్రాలు రావు. తెలిసిందల్లా మహర్షుల ఆశ్రమాలను చిత్తశుద్ధితో శుభ్రం చేయడం, వారికి సేవలు చేయడం. తన చిన్ననాటి నుంచి మహర్షుల ఆశ్రమాల్లోనే సేవలు చేసి ఆ భగవంతుడి సేవనే నేరుగా చేసుకోగలిగిన గొప్ప భక్తురాలు శబరి.